వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఆంగ్లేయులను ఎదిరించిన తొలి ధీర వనిత. కిత్తూరు చెన్నమ్మ చరిత్ర భారత స్వతంత్ర సంగ్రామంలో ఒక ధృవతార. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందే, అంటే సుమారు 33 ఏళ్ల ముందే ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించిన ధీర వనిత ఆమె జీవిత కథను అక్షరం పొల్లుపోకుండా ఇక్కడ నేను అందిస్తాను. కర్ణాటకలోని కిత్తూరు అనే చిన్న రాజ్యానికి ఈమె రాణి. 1778లో కాకతి అనే గ్రామంలో జన్మించిన చెన్నమ్మ చిన్నతనం నుంచే గుర్రపు స్వారీ, విలువిద్య, కత్తి యుద్ధంలో శిక్షణ పొందారు. చెన్నమ్మ కిత్తూరు రాజు మలసర్జ దేశాయిని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు కలిగాడు. అయితే 1816లో రాజు మరణించటం, ఆ తర్వాత కొన్నేళ్లకే కుమారుడు కూడా మరణించటంతో కిత్తూరు రాజ్యంలో విషాదం నెలకొంది. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చెన్నమ్మ శివలింగప్ప అనే బాలుడిని దత్తత తీసుకొని అతడిని వారసుడిగా ప్రకటించింది. ఆ సమయంలో ధార్వాడ్ కలెక్టర్గా ఉన్న జాన్ థాకరే చెన్నమ్మ దత్తతను అంగీకరించలేదు. వారసులు లేని పక్షంలో ఆ రాజ్యం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వస్తుంది అనే నిబంధనను సాకుగా చూపి కిత్తూరు ఖజానాను, రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. చెన్నమ్మ ఆంగ్లేయులకు లొంగిపోవడానికి నిరాకరించింది. 1824 అక్టోబర్ 21న థాకరే తన సైన్యంతో కిత్తూరు కోటపై దాడి చేశాడు. ఈ యుద్ధంలో చెన్నమ్మ సైన్యం వీరోచితంగా పోరాడింది. చెన్నమ్మ నమ్మకస్తుడైన సేనాని అమటూరు బాలప్ప జరిపిన కాల్పుల్లో కలెక్టర్ జాన్ థాకరే అక్కడికక్కడే మరణించారు. బ్రిటిష్ సైన్యం ఓడిపోయింది. 2 బ్రిటిష్ అధికారులు చెన్నమ్మ బందీలుగా పట్టుకుంది. వారు స్టర్, సివెన్సర్ మరియు ఇటాలియట్. ఇక తమ అధికారులు బందీలుగా ఉన్నారని తెలుసుకున్న బ్రిటిష్ వారు, మేము ఇకపై యుద్ధం చేయం, మా అధికారులను వదిలేస్తే మీ రాజ్యాన్ని మీకు వదిలేస్తామని చెన్నమ్మతో సంధి చేసుకున్నారు. మానవత్వంతో చెన్నమ్మ వారిని వదిలేసింది. కానీ బ్రిటిష్ వారు తమ మాట తప్పారు. మరింత భారీ సైన్యంతో, అత్యాధునిక ఫిరంగులతో మళ్లీ దాడికి దిగారు. 1824 డిసెంబర్లో జరిగిన రెండో యుద్ధంలో చెన్నమ్మ తన ప్రాణాలకు తెగించి పోరాడింది. అయితే దురదృష్టవశాత్తు ఆమె సైన్యంలోని కొందరు దేశద్రోహులు కనుగురి మరియు మల్లప్ప శెట్టి ఫిరంగుల్లో వాడే తుపాకీ మందులో పేడ, మట్టి కలిపి ద్రోహం చేశారు. దీనివల్ల ఫిరంగులు పనిచేయలేదు. బ్రిటిష్ వారు చెన్నమ్మను బంధించి బైలా హొంగుల కోటలో ఖైదు చేశారు. బందీగా ఉన్నప్పటికీ ఆమె తన ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. జైలులో ఉంటూనే పవిత్ర గ్రంథాలను చదువుతూ, ప్రార్థనలు చేస్తూ 1829 ఫిబ్రవరి 2న ఆమె కన్నుమూశారు. చెన్నమ్మ గురించి మీకు తెలియాల్సిన, మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు చెప్తాను. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే 30 ఏళ్ల ముందే బ్రిటిష్ వారిని ఓడించిన ఘనత ఈమెది. చెన్నమ్మ జైలులో ఉన్నప్పుడు ఆమె నమ్మకస్తుడైన సేనాని రాయన్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాడు. పార్లమెంటు భవనం వద్ద కిత్తూరు చెన్నమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి భారత ప్రభుత్వం ఆమెను గౌరవించింది. మేమెందుకు కప్పం కట్టాలి, మీరు మాకు చుట్టాలా లేక అన్నదమ్ములా అని ఆంగ్లేయులను నిలదీసిన ఆమె గొంతు నేటికి భారతీయ స్వతంత్ర కాంక్షకు ప్రతిధ్వని. అజేయమైన గెరిల్లా యోధుడు కిత్తూరు చెన్నమ్మ కథ సంగోలి రాయన్న ప్రస్తావన లేకుండా పూర్తి కాదు. యజమాని పట్ల విశ్వాసం, మాతృభూమి పట్ల భక్తి కలిస్తే ఎలా ఉంటుందో రాయన్న జీవితం దానికి నిదర్శనం. రాయన్న కథను అక్షరం పొల్లుపోకుండా కూడా చెప్తాను. రాయన్న కిత్తూరు రాజ్యంలో ఒక సామాన్య సైనికుడిగా చేరి తన ప్రతిభతో రాణి చెన్నమ్మకు అత్యంత నమ్మకస్తుడైన సేనానిగా ఎదిగాడు. 1824లో కిత్తూరు రాణి చెన్నమ్మను బ్రిటిష్ వారు బంధించి బైలా హొంగుల జైలులో పెట్టినప్పుడు రాయన్న కుంగిపోలేదు. తన రాణిని విడిపించాలని, కిత్తూరు రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు. అప్పటికే చెన్నమ్మ దత్తపుత్రుడైన శివలింగప్పను బ్రిటిష్ వారు వారసుడిగా గుర్తించలేదు. రాయన్న శివలింగప్పనే రాజుగా ప్రకటించి తిరుగుబాటు మొదలుపెట్టాడు. రాయన్నకు బ్రిటిష్ వారి పెద్ద సైన్యాన్ని నేరుగా ఎదుర్కోవడం కష్టమని తెలుసు. అందుకే ఆయన గెరిల్లా యుద్ధం ఎంచుకున్నారు. అడవుల్లో దాక్కొని బ్రిటిష్ కార్యాలయాల మీద, ఖజానాల మీద మెరుపుదాడులు చేసేవాడు. బ్రిటిష్ వారి రికార్డులను తగలపెట్టేవాడు. గ్రామ ప్రజల మద్దతు కూడగట్టి బ్రిటిష్ వారికి పన్నులు కట్టవద్దని ప్రచారం చేశాడు. ఆయన పేరు వింటేనే ఆ చుట్టుపక్కల ఉన్న బ్రిటిష్ అధికారులు భయంతో వణికిపోయేవారు. బ్రిటిష్ వారు రాయన్నను పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ రాయన్న ప్రతిసారి వారి కళ్ళు కప్పి తప్పించుకునేవాడు. దాదాపు 5 ఏళ్ల పాటు ఆయన బ్రిటిష్ వారికి నిద్ర లేకుండా చేశారు. 1829లో రాణి చెన్నమ్మ జైలులో మరణించిన వార్త విన్నప్పుడు ఆయన కృంగిపోయినా ఆమె ఆశయం కోసం పోరాటం ఆపలేదు. బ్రిటిష్ వారు యుద్ధంలో రాయన్నను ఓడించలేమని గ్రహించి మళ్లీ అదే పాత కుతంత్రాన్ని ప్రయోగించారు. రాయన్న బంధువైన లక్ష్మణరాయ్ అనే వ్యక్తికి ఆశ చూపి తన వైపు తిప్పుకున్నారు.
1830లో రాయన్న నిరాయుధుడిగా స్నానం చేస్తున్న సమయంలో లక్ష్మణరాయ్ ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ సైన్యం ఆయనను అకస్మాత్తుగా చుట్టుముట్టి బంధించింది. బ్రిటిష్ వారు రాయన్నను విచారించి మరణశిక్ష విధించారు. 1831 జనవరి 26న బేలాగావి జిల్లాలోని నందగాడ అనే గ్రామంలో ఒక మర్రి చెట్టుకు ఆయనను ఉరితీశారు. చనిపోయే ముందు రాయన్న అన్న మాటలు, నేను మళ్ళీ ఈ గడ్డపైనే పుడతాను, నా మాతృభూమిని పరాయి పాలన నుండి విముక్తి చేస్తాను. రాయన్నను ఉరితీసిన చోట ఆయన సమాధి ఉంది. అక్కడ ఆయనే నాటినట్టుగా భావించే ఒక మర్రి చెట్టు ఇప్పటికీ ఉంది. బెంగళూరులోని ప్రధాన రైల్వే స్టేషన్కు క్రాంతివీర సంగూలి రాయన్న రైల్వే స్టేషన్ అని పేరు పెట్టి భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది. కర్ణాటకలో ఆయన సాహసాలను ఇప్పటికీ లావాణి అనే జానపద పాటల రూపంలో పాడుకుంటారు. రాణి చెన్నమ్మకు రాయన్న అందించిన సహకారం, ఆఖరి శ్వాస వరకు ఆయన చూపిన విశ్వాసం నిజంగా స్ఫూర్తిదాయకం. కిత్తూరు చెన్నమ్మ గురించి మరికొన్ని రహస్యాలు చెప్తాను. చెన్నమ్మ కేవలం పురుష సైనికులనే కాదు, ఒక ప్రత్యేకమైన మహిళా సైన్యాన్ని కూడా తయారు చేసింది. వారికి యుద్ధ విద్యల్లో స్వయంగా శిక్షణ ఇచ్చేది. బ్రిటిష్ వారు దాడి చేయకముందే ఆమె బాంబే గవర్నర్కు ఉత్తరాలు రాసింది. తన దత్తత చట్టబద్ధమైనదని, కలెక్టర్ తాకరే అన్యాయం చేస్తున్నాడని వివరించింది. కానీ వారు ఆమె విన్నపాన్ని పట్టించుకోలేదు. ఆమెను బంధించిన బైలాహొంగుల కోటలో ఆమెకు ఎంతో గౌరవం ఉండేది. అక్కడ ఆమె రోజు శివపూజ చేసేదని, ఆ సమయంలో బ్రిటిష్ సైనికులు కూడా ఆమె భక్తిని చూసి నిశ్శబ్దంగా ఉండేవారని కథలు ఉన్నాయి. ఇక రాయన్న అడవుల్లో ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలిసేది కాదు. ఆయన కారు మబ్బుల రాత్రి వేళల్లో మాత్రమే కదిలేవాడు. బ్రిటిష్ వారి దగ్గర ఉన్న తుపాకులను దొంగలించి వాటిని ఎలా వాడాలో తన గెరిల్లా సైన్యానికి నేర్పించేవాడు. సొంతగా విల్లంబులు, కత్తులను తయారు చేయించేవాడు. రాయన్న చివరి వరకు పోరాడింది దత్తపుత్రుడైన శివలింగప్ప కోసమే. అతడిని సురక్షిత ప్రాంతాల్లో దాచి అతడే కిత్తూరు అసలైన రాజు అని ప్రజల్లో చైతన్యం నింపాడు. ఆయనను ఉరితీసిన తర్వాత ఆయన సమాధి వద్ద ఒక చిన్న మొక్క మొలిచింది. అది ఇప్పుడు ఒక భారీ మర్రి చెట్టుగా మారింది. రాయన్న ఆత్మ ఆ చెట్టులోనే ఉందని, అది కిత్తూరును కాపాడుతుందని స్థానిక ప్రజల నమ్మకం. ఉత్తర భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు రాకముందే దక్షిణ భారతంలో వీరు బ్రిటిష్, పోర్చుగీస్ మరియు మొఘల్ శక్తులను ఎదిరించారు. చివరి మాట, వీరి చరిత్రను చదువుతుంటే మనం ఎక్కడ ఓడిపోయామనిపిస్తోంది. మన శౌర్యంలో ఓడిపోలేదు, మనలోని ఐక్యత లేకపోవటం వల్లే ఓడిపోయామని వీరి కథలు మనకు నేర్పుతున్నాయి. కాబట్టి వెన్నుపోటుని వదిలేద్దాం, ఐక్యంతో పోరాడి ఈ భారతదేశాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెడదాం. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్ వీడియోస్ వైరల్గా మారుతాయి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఈ ఛానల్స్ ఈ రోజు నడుస్తున్నాయి అంటే మీ వల్లే, ఆర్థికంగా మీరు అందించే చేయూత వల్లే. దయచేసి ఆర్థికంగా మీ చేయూతను అలానే అందించండి, మనం బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు. ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.